ఏమిటిది? విడాకుల పత్రం. విడిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? కలిసి ఉండే పరిస్థితి లేదు కాబట్టి. చిన్ని, దయచేసి నన్ను అర్థం చేసుకో. నువ్వెందుకు ఇలా రోజు రోజుకి మారిపోతున్నావు? నేను వచ్చిన రోజు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నానండి. రోజు రోజుకి మీలోనే మార్పు కనిపిస్తోంది. పెళ్లికి ముందు ఒకలా ఉన్నారు, పెళ్లైన తర్వాత ఒకలా ఉన్నారు, ఇప్పుడు మరోలా తయారయ్యారండి. నేను అలా తయారవడానికి కారణం నువ్వే. కాబట్టి ఇక మీదట నా వల్ల మీకే కష్టాలు ఉండకూడదు. అందుకే విడిపోదాం. సంతకం పెట్టండి. పెట్టను. పెట్టరు? ప్రేమించి పెళ్లి చేసుకొని ఇద్దరు పెళ్లాల్లో ఒకటిగా బ్రతకాల్సిన కర్మ నాకు లేదండి. పెట్టండి. చిన్ని, ఒక్కసారి కాదు 100 సార్లు చెప్పాను, సోనా నా చెల్లెలు. నేను నోట్లో వేలు పెట్టుకున్న పసిబిడ్డను కాదండి, ఒక బిడ్డకి తల్లిని. మీరు 100 సార్లు కాదు 1000 సార్లు చెప్పినా నేను నమ్మను నమ్మను నమ్మను. సరే, నిన్ను నమ్మించడానికి నన్నేం చేయమంటావో చెప్పు. నిజంగా అది మీ చెల్లెలే అయితే దాన్ని తీసుకెళ్లి నేను అనాథాశ్రమంలో పడేయండి. దానికి దాని బిడ్డకి ఎంత ఖర్చు అవుతుందో మనం భరిద్దాం. అది జరగని పని. ఎందుకు జరగదు? ఆవిడ దిక్కులేంది కాదు. కరెక్ట్, దానికి మగ దిక్కు మీరే. చిన్ని, ఆవిడ ఎవరో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నన్ను ఆదరించి అన్నం పెట్టి మనిషిని చేసిన వాడి భార్య, నన్ను ప్రమాదం నుంచి కాపాడి తను ప్రమాదంలో ఇరుక్కుని ప్రాణాలు పోగొట్టుకున్న వాడి భార్య. నువ్వు పసుపు కుంకుమలతో పచ్చగా ఉన్నామంటే దానికి కారణం వాడు. అలాంటి వాడి భార్యని బిడ్డని ఎవరూ లేని అనాథలాగా అనాథాశ్రమంలో చేర్చమంటావా? నో. అయితే దాన్ని ఇక్కడి నుంచి పంపించనంటారు. నేను బ్రతికుండగా ఆవిడ ఇంట్లోంచి వెళ్ళదు. ఏమండి, మిమ్మల్ని. ఏమండి? ఏమిటి మళ్ళీ ఏమొచ్చింది? ఇది ఇక్కడే ఉండాలి కదూ? అవును. బయటికి పంపించరు కదూ? అవును. నాకు విడాకులు ఇవ్వరు కదూ? అవును. నేను ఇక్కడే ఉండాలి కదూ? అవును. అంటే మా ఇద్దరిలో ఎవరిని విడిచిపెట్టరు కదూ? అవును అవును అవును. అయితే ఈ తాళి దాని మెళ్ళో కట్టండి. మీకెందుకండి షాకు? షాక్ అవ్వాల్సిన తను, పడిపోవాల్సిన తను. మీలాగా ఒక భార్య ఉండగా వేరే ఆడదాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్న మొగాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉండుండొచ్చు. కానీ పెట్టుకున్న ఆడదానికి తాళి కట్టమని కట్టుకున్న భార్య తాళి తీసుకొచ్చి ఇవ్వడం ఈ లోకంలో ఎక్కడ జరిగుండదు. అది మా చిన్ని చేస్తుంది. కట్టండి తాళి. చిన్ని, సోనా నాకు చెల్లెలు. ఆపండి మీ చెల్లెల భారతం. తాళి కడతారా లేదా? చెప్పండి, తాళి కడతారా లేదా? అది నాతో పాటు ఈ ఇంట్లోనే ఉండాలంటే మీరు తాళి కట్టి తీరాలి. చెప్పండి, కడతారా లేదా? చెప్పండి చెప్పండి. కట్టండి 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 కట్టండి. సత్యం, ఏమిటది? ఏమిటి ఘోరం? సోనా నీ తోడబుట్టింది కాకపోయినా నీకు చెల్లెలాంటిదయ్యా. చెల్లెలు మెళ్ళ తాళి కట్టపోతావా? ఏం చేయమంటారు సార్? ఏం చేయమంటారు సార్? తెలియని వాళ్ళు చెప్తే అర్థం చేసుకుంటారు, తెలిసిన వాళ్ళు చెప్పకుండా అర్థం చేసుకోగలరు. కానీ తెలిసి తెలియని మూర్ఖులు చెబితే అర్థం చేసుకోరు సార్. చేసి చూపించాలి. అందుకే ఈ పని చేశాను. నాకు తెలుసు, సోనాకి మన భాష అర్థం కాకపోయినా ఈ ఇంట్లో జరిగే భాగవతం అర్థం చేసుకోగలదు సార్. అందుకే ఆ మెడలో నేను తాళి కట్టపోతే నన్ను అసహించుకుంటుందని నాకు తెలుసు, నన్ను కొడుతుందని నాకు తెలుసు. కానీ అప్పుడైనా వీళ్ళు అర్థం చేసుకుంటారని పని చేశాను సార్. ఏమ్మా, విన్నారుగా? ఇంకెప్పుడమ్మా మీరు అర్థం చేసుకునేది? వయసులో ఉన్న ఆడపిల్ల ఏ పరిస్థితుల్లో ఇంటికి వచ్చినా మొగుడు ఉంచుకునేదేనా? వేరే వరుసలు ఉండవా?
ఇంకా ఎంతకాలం అమ్మా ఈ అనుమానాలు అపార్థాలతో మీ సంసారాలు పాడు చేసుకునేది? చూడమ్మా, ఏ మగాడైనా నిజంగా తన భార్యని మోసం చెయ్యాలి అనుకుంటే సరాసరి తనింటికే తీసుకొచ్చి తన భార్య ముందే కాపురం చేయడమ్మా. సత్యం చెప్పినట్టుగా సోనా తన తోడబుట్టింది కాకపోయినా చెల్లెల్లాంటిది. తన స్నేహితుడు రాధాకృష్ణ కాబోయే భార్య. ఇదిగో వాళ్ళిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం కోసం పెట్టుకున్న దరఖాస్తు కాగితాలు. ఏమ్మా, ఆ రిజిస్టర్ మ్యారేజ్ జరగాల్సిన రోజునే నీ భర్తని కాపాడటం కోసం రాధాకృష్ణ లారీ కింద పడి ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటన గురించి ఇదిగో ఈ పేపర్లో పడింది, చదువుకో. ఆనాటి నుండి నేటి వరకు అనుమానం అనే పిశాచంతో బంగారం లాంటి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు మీ ఆడవాళ్ళు. అయ్యగారు సోనమ్మ గారు వంటగదిలోకి వెళ్ళి తలుపులేసేసుకున్నారు. సోనా, సారీ అమ్మా. సారీ అండి. నువ్వు సారీ చెప్పవలసింది నాకు కాదు, సోనాకి. సోనా, ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ. నన్ను క్షమించు. చిన్ని, ఒక్కసారి ఇలా రావే. రాదండి, చచ్చినా రాదు, ప్రాణం పోయినా రాదు. అవసరమైతే మీరే రండి. వద్దు, ఇక్కడ కూడా రావద్దు, అలా దూరంగానే ఉండు. అదేంటండి, నేనేం తప్పు చేశాను? తప్పు చేసింది నువ్వు కాదమ్మా, నీ మొగుడు. నీ మొగుడు చేసిన ఒక వెధవ తప్పుకి ప్రపంచంలో ఉన్న మొగుళ్ళందరూ అదే తప్పు చేస్తారనుకుని నీ చెల్లెల జీవితాన్ని నిప్పుల గుండంలో పడేసావు చూడు, అది నువ్వు చేసిన తప్పు. నీ చెల్లెలి కాపురం మీద పెత్తనం చెయ్యాలి అనుకున్న దానికంటే నీ మొగుడి జీవితాన్ని బాగు చెయ్యాలి అనుకునుంటే నీ జీవితం బాగుపడేది, నీ చెల్లెలికి నీ కష్టాలుండేవి కాదు. చెల్లెలికి ఎక్కడ కష్టాలున్నాయండి? చెల్లెలు మొగుడికి కదా కష్టాలన్నీ. నేనేం చేయను చెప్పండి? ఏ అనుభవం లేకుండా జీవితంలో దెబ్బతిన్నాను. అందుకని నా అనుభవం అంతా నా చెల్లెల మీద ప్రయోగించాను. తప్ప? అందుకే భవిష్యత్తులో ఎవరి మీద ఈ ప్రయోగం చెయ్యొద్దు ప్లీజ్. మీ ఆయన మారాడు, వచ్చాడు. ఏరి? సారీ రంగా. ఏదో నా మీద బెంగపడిపోయి గెడ్డం గిడ్డం పెంచుకుని దేవదాసలా చిక్కిపోయి వస్తారనుకున్నాను.
కానీ టింగు టింగు రంగంలా వచ్చారు. ఆ సారీ నాకెందుకు, వాళ్ళకే చెప్పండి. సారీ తమ్ముడు గారు. అన్నగారు, మీరు నాకు సారీ చెప్పక్కర్లేదండి. అవసరమైతే మేమే మీకు ఓ 100 సార్లు సారీ చెప్తాం. జీవితంలో ఇంకెప్పుడు వదిన గారిని ఒంటరిగా విడిచి వెళ్ళొద్దు. జీవితంలో ఎప్పుడు వదిన గారిని ఒంటరిగా ఏ ఇంటికి పంపొద్దు. మీరు జీవితంలో ఊరుకోండి మరిది గారు, మరీ నన్నంత దుర్మార్గురాల్ని చేయొద్దు. అసలు నా అంత మంచి భార్య ఆంధ్రదేశం మొత్తంలో ఎక్కడ ఉండరు. కావాలంటే వాళ్ళని అడగండి. ఏమండి చెప్పండి. అయ్యి బాబోయ్, నాకు ఇప్పటికి అర్థమైపోనది. మన కంపెనీ ఇన్ని గొడవల్లో ఉన్నదన్నమాట. నోరు మోస్తావా? 5 కోట్ల బాధగానే ఉంటది.